ఐపీఎల్ 2026లో భాగంగా ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్లో కేకేఆర్పై ఎస్ఆర్హెచ్ 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే నిన్న జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు చాలా అద్భుతంగా రాణించారని సౌత్ ఆఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. ముఖ్యంగా బ్యాటింగ్లో చాలా అద్భుతంగా రాణించారని అన్నాడు. అభిషేక్ శర్మ, క్లాసెన్, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి చాలా అద్భుతంగా ఆడారని అన్నాడు. ఇలా వాళ్ళ యొక్క ఫామ్‌ను కంటిన్యూ చేస్తే మాత్రం ఎస్ఆర్హెచ్ 300 ఈజీగా పరుగులు చేస్తుందని అన్నాడు. అలాగే బౌలింగ్ కూడా నిన్న చాలా అద్భుతంగా వేసిందని అన్నాడు. బ్యాటింగ్ లైనప్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ లాంటి చాలా డేంజరస్ ఆటగాళ్లు ఉన్నారు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో. వాళ్ళు గనక ఫామ్‌లోకి వస్తే మాత్రం ప్రత్యర్థి జట్టులకు ఆడలు ఎత్తిస్తారని అన్నాడు. ముఖ్యంగా అభిషేక్ శర్మ చాలా డేంజరస్ బ్యాట్స్‌మన్ అని చెప్పుకొచ్చాడు. అభిషేక్ శర్మ ఫామ్‌లోకి వస్తే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడని అన్నాడు. నిన్న జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు చాలా అద్భుతంగా రాణించారు. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ, అటు ఫీల్డింగ్‌లోనూ చాలా అద్భుతంగా రాణించి టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించారని సౌత్ ఆఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో అభిషేక్ శర్మ చాలా డేంజరస్ బ్యాట్స్‌మన్ అని అన్నాడు. అతడు గనుక క్రీజులో ఉంటే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడని చెప్పుకొచ్చాడు. అతడు క్రీజులో ఉంటే మాత్రం సిక్సర్ల వర్షం కురిపించడం ఖాయమని కొందరు మాజీ క్రికెటర్లు కూడా అంటున్నారు. అతడు గనుక ఫామ్‌లోకి వస్తే మాత్రం ప్రత్యర్థి జట్టులకు భయం పుట్టిస్తాడని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే అతడు చాలా డేంజరస్ బ్యాట్స్‌మన్ అని మనకు తెలుసు. అతడు గనుక ఫామ్‌లోకి వస్తే మాత్రం పవర్ ప్లేలో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయమని అన్నాడు. అనంతరం అతని యొక్క బ్యాటింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.